అబ్బా సంక్రాంతి స్పెషల్ వంటలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. వెంటనే కడుపులో వేసేయాలి. రేయ్ అట్ల మీద చెయ్యేసావో నిన్ను గోడకేసుకొట్టి గొబ్బెమ్మని చేసేస్తాను. అదేంటి నాన్నగారు అలా అంటారు? ఆకలిస్తుందండి. నీ ఆకలి తీరాలంటే ముందు నా ఆకలి తీరాలి. మీ ఆకలి ఏంటండి? కళాకారులకు ఆకలి అంటే ఏముంటదిరా? జనాలు వడ్డించే లైకులు, షేర్లు, కామెంట్లు, సబ్స్క్రైబ్లు. నాకు అర్థమైపోయిందండి. ఫ్రెండ్స్, ఈ బుజ్జి బొజ్జి ఆకలి తీరాలంటే మీరు ఇప్పుడే వీడియో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. రామచమచారా 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 వందించాలయ్యే ఆనందం నువ్వు నా పక్కన ఉంటే, వజ్రంలా వెలుగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే. అదేంటి నా టీషర్ట్ లో ఉంది? ఒసే పొట్టి పంకజం, ఏంటే నీ చేతిలో? కనిపించట్లేదా? గిన్నె నెత్తేసి కొడతా నాగు, అప్పుడు కనిపిస్తుంది. గిన్నె కాదే, పొట్టగొడుగు మొకందానా. ఇంకో చేతిలో ఏముంది? ఇదా మసిగుట్టరా, గాలికి ఎగురొచ్చి మా ఇంటి మీద పడింది. అది మసిగొట్ట కాదే, మూకుడు మొకందానా. నా కొత్త టీషర్ట్ జస్ట్ కొని 5 సంవత్సరాలు అయిందంతే. అబ్బో చాలా కొత్తది. అది కొత్త పాత నీకెందుకే? మర్యాదగా నా టీషర్ట్ నాకు ఇవ్వి. ఆగరా, మిగిలిన గిన్నెలన్నీ తుడిచేసి ఇంట్లో తడిగుడ్డలు పెట్టేసి అప్పుడు ఇస్తానులే. ఛీ, పక్కింటోళ్ళ వస్తువుల మీద పడి బతకడానికి సిగ్గులేదు? మా ఇంట్లో ఏమొచ్చి పడినా అవన్నీ మావేనమ్మా. బిలాంగ్స్ టు పంకజం అండ్ ఫ్యామిలీ. అలాగా, ఉండవే నీ పని చెప్తాను. అబ్బా చీ, ఇది కూడా మీ ఇంట్లోనే కదా పడింది. దాసుకో, సంక్రాంతికి గొబ్బెమ్మలు వేసుకో. నానా మను, బుజ్జుకొండ ఎక్కడున్నావమ్మా? మమ్మీస్ ఇంత గారంగా పిలుస్తున్నారంటే ఏదైనా ఘోరమైన పని చేయించడానికి అయి ఉంటది. వాట్ మామీ, వాట్ యు వాంట్? కొంచెం పిండాడించుకొని రారా. ఏంటి ఇప్పుడు పిండాడ్చుకుని రావాలా? వెళ్ళమ్మా బాబు, పెద్ద లైన్ ఉంటది. పొద్దున్నే 6 గంటలకి నిలబడితే సాయంత్రం 8 గంటలకు వస్తున్నారండి బయటికి. ముక్కుగాడు చెప్తున్నాడు. అయితే ఈ పండక్కి నీకు అరిసెలు, జంతికలు, పూతరేకులు, పాకుండ్లు, సున్నుండ్లు ఇవేం వద్దన్నమాట. సర్లే, నాకు కూడా పని తగ్గుతుంది. పిండాడిచ్చపోతే ఇన్ని మిస్ అయిపోతావా? సర్లే, ఆ క్యారేజ్ లో ఇటు ఆడించుకొస్తాను. అదే చేత్తో నాకు కూడా లంచ్ బాక్స్ పెట్టే. అక్కడే లైన్ లో నుంచి తినేస్తాను. సరే నానా. అరే, మీ ఇద్దరికి చెప్తున్నా, త్వరగా టైంకి ఉండాలి అందరూ. ఓయ్ పవన్, నువ్వు మళ్ళీ పోయినసార్లా లేట్ చేసావనుకో చూడు. అమ్ము, చెప్పురా వాడికి కరెక్ట్ టైంకి ఉండమని. నా ప్యాకింగ్ అంతా అయిపోయింది. మీరు కూడా త్వరగా అన్ని పనులు చేసి రెడీగా ఉండండి. ఏంటే, ఏదైనా తీర్థయాత్రకు వెళ్తున్నావా? అంత హడావిడి చేస్తున్నావు? రే మను, ఇవే వద్దంది. మా ఫ్రెండ్స్ తోనే ప్లాన్ చేసుకుంటున్నా. ఈ సంక్రాంతికి ఎలా ఎంజాయ్ చేద్దామని మన ఊర్లో. ఏంటి, మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరినీ తీసుకుని మన ఊరికి వస్తావా? అసలు నువ్వే ఎక్స్ట్రా లగేజ్ అనుకుంటే మళ్ళీ మీ ఫ్రెండ్స్ ఏంటే ఇంకా ఎక్స్ట్రా? రే మను, నన్నేమైనా అను, మా ఫ్రెండ్స్ ని ఒక మాట అంటే మంచిగా ఉండదు చెప్తున్నా. అబ్బా, వాళ్ళు అంత బెస్ట్ ఫ్రెండ్సా నీకు? ఇంతకీ కొత్త ఫ్రెండ్స్ ఎక్కడ పరిచయం అయ్యారు? నాకు వీళ్ళు ఫ్రెండ్ యాప్ ద్వారా పరిచయం అయ్యారు. ఫ్రెండ్ యాప్ అంటే ఏంటి? ఫ్రెండ్ యాప్ లో మనం న్యూ ఫ్రెండ్స్ ని మీట్ అవ్వచ్చు. ఆడియో అండ్ వీడియో కాల్స్ చేసి మనకి కనెక్ట్ అవుతారు. అందుకే యాప్ పర్ఫెక్ట్ నాకు. మా గ్యాంగ్ అందరూ అక్కడే కలిసాము. ఇది బాగుంది, కానీ సేఫా? కంప్లీట్లీ సేఫ్. లాంగ్వేజ్ ప్రిఫరెన్సెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. తెలుగులోనే మాట్లాడాలి అనుకుంటే తెలుగు చూస్ చేసుకోవచ్చు. అదే ఫ్లెక్సిబిలిటీ ఇక్కడ. ఇంట్రెస్టింగ్. ఇంకా గేమ్స్ ఆడుతూ ఎల్లో రోజెస్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. వాటిని రియల్ క్యాష్ గా కన్వర్ట్ చేయొచ్చు. సూపర్ అసలు. నా కరెంట్ గ్యాంగ్ అందరూ ఫ్రెండ్ యాప్ లో కలిసిన వాళ్ళే. ఇలా మీట్ అవ్వడం, గేమ్స్ ఆడుతాం అండ్ ట్రస్ట్ కూడా డెవలప్ అయింది. ఇది బాగుంది, నేను కూడా ట్రై చేయాలి. యాప్ డౌన్లోడ్ చేయడం ఎలా? సింపుల్. ప్లే స్టోర్ లో ఫ్రెండ్ యాప్ అని సెర్చ్ చేయి. డౌన్లోడ్ చేసి స్టార్ట్ అవ్వు. న్యూ ఫ్రెండ్స్ కలుస్తారు, కొత్త ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. సూపర్, నేను ఇప్పుడే డౌన్లోడ్ చేస్తా. మీ గ్యాంగ్ లో నేను కూడా జాయిన్ అవుతా. ట్రై చేయి మరి. పిండాడించడానికి మనుగండి పంపేశాం కాబట్టి కిరాణా సామాన్ లిస్ట్ ఇచ్చేద్దాం. ఏమండి, కాస్త కొట్టుకెళ్ళి సరుకులు తీసుకురండి. నెయ్యి, నూనె, పంచదార, బెల్లం, బాదం పప్పు, జీడిపప్పు. ఏంటే ఈ లిస్టు? ఇవన్నీ తీసుకొచ్చానంటే శంకర్ భారీ బడ్జెట్ మూవీ అంత అవుతుంది ఖర్చు. అయినా నెయ్యి, జీడిపప్పు ఎందుకే 2 కేజీలు? నెయ్యి, జీడిపప్పు రంగరించేస్తే పిండి వంటలన్నీ టేస్టీగా ఉంటాయండి. అన్ని రంగరించి చేస్తే స్వీట్లలో టేస్ట్ ఉంటది కానీ మన జేబుల్లో డబ్బులు ఉండవు. అయినా ఇప్పుడు ఎందుకే ఇన్ని స్వీట్లు, పిండి వంటలు వండుతున్నావు? సంక్రాంతి వస్తుంది కదండి, మరి పండగ పూట ఏం తింటారు? గడ్డి తింటానే. అయినా సంక్రాంతి పండగ అంటే అల్లుడిని ఇంటికి పిలిచి మర్యాదలన్నీ చేసి పిండి వంటలు వండి అల్లుడి పొట్ట నింపాలి. అంతేగాని నా పొట్ట కొట్టకూడదు. మన పెళ్ళయ్యాక 25 సంక్రాంతులు వచ్చాయి. కనీసం ఏ పండగకైనా పూతరేకుల డబ్బా పార్సిల్ పంపారా?
గత 3 ఏళ్ళ నుంచి మా నాన్నగారు పండక్కి పిలిచారు. మీరే మీ తమ్ముడు రమ్మన్నాడని చెప్పి ఇంట్లో వాళ్ళందరిని అక్కడికి తీసుకువెళ్లారు. మరి పిలవలేదని మా పుట్టింటి వాళ్ళు అంటారేంటి? తిట్టేస్తాను మిమ్మల్ని. ఆ కాశీగాడి పుణ్యమా అని ప్రతి సంవత్సరం మీ నాన్న పండగకి వచ్చి తప్పించుకుంటున్నాడు. పిసిని కొట్టి పేరు మాదైనా నిజానికి పిసినారోళ్ళు మీరే. ఆడవాళ్ళంటే ఆట బొమ్మలు అనుకుంటున్నారా అంకుల్? రే ఎవడ్రాది? గోవిందరాజులు అలియాస్ గోరా, మహిళా పక్షపాతిని. ఐఎమ్ ఏ ఉమనిస్ట్. రే అది ఫెమినిస్ట్ అనుకుంటారా? అబ్బా ఏదో ఇష్టాంటి. ఇక్కడ కరెక్షన్స్ కన్నా ఎమోషన్స్ ముఖ్యం. అయినా అంకుల్ అన్నేసి మాటలు అంటుంటే మీరు పాత సినిమాలో హీరోయిన్లా మొహం అని పెట్టుకుని ఉంటారేటి? పదండి, అంకుల్ మీద గృహహింస కేసు పెట్టేద్దాం. దీంతో పాటు ఎడిషనల్ గా వరకట్న వేధింపు కూడా యాడ్ చేద్దాం. కేసు ఇంకా స్ట్రాంగ్ గా ఉంటది. పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఎవడన్నా వరకట్న వేధింపులు చేస్తాడ్రా ఎదవా? అయినా నాకు డౌట్, ఉన్న పల్లంగా మీ ఆంటీ వైపు ప్లేట్ తిప్పిసావేట్రా? అంటే పండక్కు అరిసెల క్యారేజ్ ఇస్తానంది ఆంటీ, అందుకని. ఛీ, అరిసెల కోసం అమ్ముడిపోయావు కదరా. నిన్న ఇవ్వాలే భార్య బాధితుల సంఘం గ్రూప్ నుంచి రిమూవ్ చేసేస్తాను. మీ మొగుడు పిల్లలు గొడవలు ఆపి నా అరిసెలే నాకు చేసేస్తే మా ఇంటికి పట్టుకుపోతాను. ఈసారి అరిసెలు లేవు గిరిసెలు లేవు. మిమ్మల్ని ఎప్పుడు పండక్కి పెళ్ళలేదని ఫీల్ అయిపోతున్నారు కదా. ఇప్పుడే మా పుట్టింటికి ఫోన్ చేసి మిమ్మల్ని పండక్కి పిలమని చెప్తాను. అంటే నేనే అడిగి పిలిపించుకున్నట్టు మీ నాన్న దగ్గర మొత్తానికి నన్ను ఎదవం చేయడానికే కదా. ఏం అవసరం లేదు, చచ్చినా నేను మీ పుట్టింటికి రాను. మీరు సత్తే అక్కడికి వెళ్ళక్కర్లేదు అంకుల్, వాళ్ళే ఇక్కడికి వస్తారు. నువ్వు నోరు మీరా అప్రాచప్ కాకి. ఏంటి కాశీ నాకు ఫోన్ చేస్తున్నాడు? పండక్కి వాడింటికి మనల్ని పిలవడానికి అనుకుంటా. అయితే ఈసారి కూడా మీ ఒళ్ళకి ఖర్చు తగ్గినట్టే. హలో కాశీ. హలో వదినా, బాగున్నావా? బాగున్నా కాశీ, నువ్వెలా ఉన్నావు? నాకేటి వదినా, సూపర్. అవును, అన్నయ్య ఫోన్ ఎత్తట్లేదు, బిజీయా? అవును, నన్ను తిట్టడంలో చాలా బిజీగా ఉన్నారు. ఏంటి లక్ష్మీదేవి లాంటి లక్ష్మీదేవిని తిడుతున్నాడు? ఏదో సారాడు ఫోన్ కడిగి పడేస్తాను. కడిగే ఏట్రానయ్య వదిన తిడుతున్నావంట? బుద్ధి లేదు. ఆ బుద్ధే ఉంటే మీ వదిన ఎందుకు పెళ్లి చేసుకుంటానులే. అదే మళ్ళీ అంటున్నావు. మా గొడవలు ఎప్పుడు ఉండేవే గాని ఇంతకీ నువ్వు ఫోన్ చేసింది మమ్మల్ని పండగ పిలవడానికే కదా? కాదురా అన్నయ్య, నీకు అర్జెంటుగా వార్త చెప్పాలి. కొంప తీసి మన చుట్టమ కొట్టవడాన పోయేటట్రా? సావు వార్త కాదే, శుభవార్త. శుభవార్త ఏంట్రా అది? అయ్యి బాబు సిగ్గేస్తుందనియా. ముందు ఆ వార్త ఏంటో చెప్పి సిగ్గుపడరా బాబు. అంటే అది నేను ఒక ఇంటోండి అవుతున్నాను అన్నయ్య. అదేంట్రా, నీకు ఆల్రెడీ ఊర్లో పెద్ద ఇల్లు ఉంది కదా. ఇంటోడు అంటే అది కాదురా బాబు, నాకు పెళ్లి కుదిరింది. ఏంటి, నీకు పెళ్లి కుదిరిందా? కాశీ బాబాయ్ పిల్ల. ఏంటి మన కాశీకి పెళ్ళా? ఏట్రా అలా షాకే పేరు? నేను పెళ్లి చేసుకోకూడదా? అలా కాదురా కాశీ, నువ్వు ఎక్కడ పెళ్లి చేసుకోకుండానే పుణ్య పురుషుల్లా పోతాయేమోనని భయపడేవాడిని. మొత్తానికి పెళ్లి కుదిరింది. ఇంతకీ అమ్మాయి ఎవరు కాశీ? అవన్నీ ఫోన్లో చెప్పే విషయాలు కాదు వదినా. అర్జెంట్ గా పిల్ల చల్లా అందరూ మూటముళ్ళే సర్దుకొని మన ఇంటికి వచ్చేయండి. నా పెళ్లికి పెళ్లి పెద్దలు మీరే, అంత దగ్గర మీరే చూసుకోవాలి. అలాగేరా కాశీ. అయితే ఈసారి జరిగేది పండగ కాదు, పెళ్లి పండగ. పెళ్లి పిలుపు బానే ఉంది, కానీ ఊరొద్దామంటే పండగ సీజను. ట్రైన్ టికెట్స్ ఏమో నిల్లు, బస్సులన్నీ ఫుల్. మరి రాను పోను ఇబ్బంది అయిపోద్ది కదరా కాశీ. ఈ మాట అంటావు నాకు తెలుసానియా. హైదరాబాద్ లో మన ఆడియో ఒకటి తిరుగుతుంది. పొద్దుపోయేసరికి మన గుమ్మం దగ్గర ఉంటది, జాయిగా ఎక్కువచ్చేయండి. సరేరా కాశీ బాబాయ్, మేం కూడా మీ పెళ్లికి రావచ్చా? పెసలుగా అడుగుతాడు తొత్తుకోడగా. మళ్ళీ నేను పెసలుగా పిల్లలేంటి? నువ్వు మీ ఆవిడి ఆ సిట్ పేనంగాడు అందరూ వచ్చేయండి. నా పెళ్లి ధూమ్ధామ్గా జరపాలి. ఓకే బాబాయ్, జరిపేద్దాం. అన్నట్టు ముసలిది ఇంకా ఉందేట్రా? ఉంది బాబాయ్. ఉంటది గట్టి పిండం. ఆ OLX పీస్ ని కూడా ఆడిలో పడేయండి, వచ్చి 4 అక్షంతలు వేస్తుంది. అలాగే బాబాయ్, ఇక నువ్వు కట్ చేస్తే మేము ప్యాక్ చేసుకుంటాం. అలాగేరా, ఉంటాను మరి. చూసారా అంకుల్, పెళ్ళి అనేసరికి మీ పిసిని కొట్టు తమ్ముడు ఎక్కడా తగ్గట్లేదు. మనల్ని ఎక్కించుకోవడానికి ఆడి కారు పంపిస్తున్నాడు. అవునరా, మా పిసిని గుట్టోళ్ళ పెళ్ళంటే ఆ మాత్రం ఉండాలి. ఈ పెళ్లితో కొంతమందికి అర్థమవుతుందిలే మా పిసిని గుట్టోళ్ళ మర్యాదలో పద్ధతులు ఎలా ఉంటాయో. నేను వెళ్ళి బట్టలు సర్దుకుంటాను. అంకుల్, నేను ముక్కుగడు కూడా బట్టలు సర్దుకుని వచ్చేస్తాం. సాయంత్రం ఆడి కారు రాగానే అది ఎక్కేసి పోదాం. ఒరే గోరా, ఆడి కార్లో అందరూ అంటే కష్టమేమోరా. మా ఫ్యామిలీ మటుకు కరెక్ట్ గా పట్టేస్తాం. మీరు ఏదోలా ఊరికి వచ్చారనుకో, అక్కడ అందరూ కలిసి చేసేయచ్చు పెళ్లి.
ఆడి కార్ ఎక్కబోతున్నానన్న అహంకారంతో చెప్తున్నారు కదా అంకుల్. చెప్తా వెళ్ళరా, అవతల మేము లగేజ్ సర్దుకోవాలి. Few moments later. వీళ్ళందరేంటి బ్యాగులు పట్టుకుని బయట నుంచి ఉన్నారు? నాన్నగారు నేను ఇంట్లో లేని టైం చూసి నన్ను వదిలేసుకుందామని మీరంతా సర్దేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు కదా. నిన్ను వదిలించుకోవడానికి మేమందరం బయటికి వెళ్ళిపోవడం ఎందుకురా? నిన్ను బయటికి గేండేస్తే సరిపోద్ది కదా. అబ్బా ఈ బ్యాగులు అన్ని వేసుకుని బయట ఎందుకు నించున్నారో చెప్పండి. మీ కాశీ బాబాయ్కి పెళ్లి కుదిరిందిరా. ఏంటి నేను పిండి ఆడించుకొచ్చే లోపు బాబాయ్ పెళ్లి సెట్ అయిపోయిందా? నువ్వు అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వడం, మీ బాబాయ్కి పెళ్లి అవ్వడం ఈ జన్మలో చూడలేను అనుకున్నా. మొత్తానికి మీ బాబాయ్ పెళ్లి అవుతుంది, ఇక నువ్వు పాస్ అవడమే బాకీ. అబ్బా శుభవార్తం సుఖంగా 5 నిమిషాలు కూడా ఎంజాయ్ చేయనివారు. అబ్బా మీ నాన్న ఎప్పుడూ అలానే అంటారా. నువ్వు వెళ్ళి బట్టలు సర్దుకో. మరి రోజంతా కష్టపడి ఆడిచ్చిన పిండి ఏం చేయమంటావు? తీసుకొచ్చారా, అక్కడ వండుకుందాం. అవునవును, అక్కడైతే అన్నయ్య జీడిపప్పుతో వండేచ్చు. ఒక వారం రోజులు సరిపడా బట్టలన్నీ సర్దుకొని వచ్చాం అంకుల్. ఏంట్రా మీరు ఇక్కడికి వచ్చారు? ఆడి సరిపోదని చెప్పాను కదా. వెళ్ళండి, వెళ్ళే ట్రైనో బస్సో లారీ ఎక్కిసి వచ్చేయండి. ఎందుకు అంకుల్ అంత ఫోర్స్ కొడతారు? అదేమన్నా మీ సొంత కార్ ఏంటి? అయినా కాశీబాబాయ్ కూడా మమ్మల్ని ఆడీలోనే రమ్మన్నాడు. మేము ఆడీ కారులోనే వస్తాం. ఆడి అందరికి సరిపోదురా. అవన్నీ మాకు తెలియదు అంకుల్. ఆ బస్సులో ఇరుక్కునేదేదో ఈ ఆడీ కారులోనే ఇరుక్కొని వస్తాం. జోడికి పేడలా అంటుకున్నావు కదరా. సరే తగలానండి. ఓ బాబు, ఏంటి నీ ఎడ్ల బండి మా ఇంటి ఎదురుగుండా పెట్టు. ఇంకొంతసేపట్లో మా ఆడికారు రాబోతుంది. ఇంటి ఎదురుగుండా ఎడ్ల బండి ఉంటే బాగోదు. తీ పక్కతి. జగన్నాథం అంటే మీరేనా అండి? అవును, కాశీ గారు మిమ్మల్ని ఎక్కించుకోమని పంపించారండి. అదేంటి ఆడు పంపిస్తానంది ఆడి కదా. ఇదేనండి ఆయన పంపిస్తానన్న ఆడి. కావాలంటే ముందు వెనక సింబల్ ఉంటే చూసుకోండి. ఇది ఆడి ఏంట్రా బోడి? అంకుల్ అర్జెంట్ కాశీబాబాయ్కి ఫోన్ చేసి అడగండి. ఏట్రానయ్య బండి వచ్చిందా? వచ్చిందిరా, కానీ నువ్వు చెప్పినట్టు ఆడి కాదు, ఎడ్ల బండి. నేను చెప్పిన ఆడి కూడా ఎడ్ల బండారా. త్వరగా ఎక్కిసి వచ్చండి, అవతల బోళ్ళు పనులు ఉన్నాయి. నేను ఉంటాను మరి. అంకుల్ మీ ఫ్యామిలీ అంతా కరెక్ట్ గా ఈ ఆడిలో సరిపోతారు. ఎక్కేసి వచ్చండి. ఆహా, ఇందాక నుంచి నువ్వే కదరా ఆడి ఎక్కుతాను అంటున్నావు. మూసుకొని పద. ఏంటయ్యా ఇంతకు మించి ఫాస్ట్ గా వెళ్ళవే ఎద్దులు? అదేంటండి బాబు అలా అంటారు? ఇదే ఇట్లా టాప్ స్పీడ్. ఇదే స్పీడ్ లో వెళ్తే కాశీగడి పెళ్లికి కాదు సోమనంకి వెళ్తాం. ఎద్దులు కదా కొంచెం బలం తక్కువ ఉంటది, అందుకే స్లోగా వెళ్తున్నాయి. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. బేబమ్మ ఇంత స్లో మోషన్ అంటే నా వల్ల అవ్వట్లేదు. డూ సంథింగ్. ఓకే పిల్లకాయ్, ఏజ్ అయిపోయిన ఈ ఎద్దులకి నా పవర్ కొంచెం టేస్ట్ చూపించాలి. నా దగ్గర బెల్ట్ ఉంది కానీ సీట్ బెల్ట్ లేదే. అయితే చేతికి అందరూ గట్టిగా పట్టుకోండి. బసవన్నలు లాగెత్తండి. గుడ్ జాబ్ గైస్. ఇదిగో బాబు నా ఎనర్జీ పౌడర్ కొంచెం ఇస్తాను, అప్పుడప్పుడు ఇట్లా పట్టిస్తా ఉండే. అలాగే బామ్మ. బేబమ్మ మజాక వందే భారత్ కన్నా ఫాస్ట్ గా తీసుకొస్తుంది. అనయ్య వెల్కమ్ టు భీమవరం. ఈడు ఇంకా మారలేదు. వదినా ప్రయాణం బాగా జరిగిందా? బానే జరిగింది కాశీ. ఏంటి పెళ్ళనగానే కొంచెం రంగొచ్చావు? ఆడ పట్టించింది చాలే వదినా. రెండు లోపలికి వెళ్ళండి. రే సత్తిపండు, వీళ్ళందరికీ గదులు చూపించారా? టెస్ట్ అయ్యి వచ్చేస్తారు. అలాగేనండి. సడన్ గా పెళ్లి కుదరడం ఏంట్రా కాశీ? కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు కదనయ్య. నాకు కక్కు రాలేదు గాని కళ్యాణం టైం వచ్చింది, అందుకే చేసుకుంటున్నాను. పండగ టైంలో ముహూర్తాలు ఉండవు కదా కాశీ, మరి ఎలాగా? ముహూర్తాలు ఏముంది వదినా, మనసులు కలిసి అదే చాలు. ఏది ఇప్పుడు నిజం చెప్పండి. ఇంకా లేట్ చేశానంటే అమ్మాయి మనసు ఎక్కడ మారిపోద్దని పెట్టుడు మొత్తం పెట్టించాను రా. అది మ్యాటర్. బాబాయ్ ఇంతకీ సంబంధం ఎలా కుదిరింది? మీ అందరికి ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. చెప్పు బాబాయ్. మీరందరూ అనుకుంటున్నట్టు ఇది అరేంజ్డ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్. ఏంటి? అవునరా, లవ్వే. అయితే ఇవాళ లవ్ స్టోరీ చెప్పాల్సిందే. అవును చెప్పాల్సిందే. మీ లవ్ స్టోరీ ఎప్పుడు మొదలైంది బాబాయ్? నా లవ్ స్టోరీ మొదలయ్యి సంవత్సరం అవుతుందిరా అబ్బాయి. మీ అందరికి కింద డేట్ సంక్రాంతి గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? ముక్కుగాడికి అయితే
తిన్న అరిసెలు అరక్క మోషన్స్ అయిపోయినాయి. నేను మాట్లాడుతున్న మోషన్స్ గురించి కదా, ఎమోషన్స్ గురించి. ఓ కంటిన్యూ కంటిన్యూ. కిందటి సంక్రాంతి జాతరలో జేంటీలు పడిపోతుంటే మనం కాపాడాం కదా. అవును బాబాయ్, గుర్తొచ్చింది. ఆ జెయింట్ వీల్లోనే నీ కాబోయే పిన్ని కూడా ఉందంట. అది ఊగిపోయేసరికి మీ పిన్నికి చాలా భయం వేస్తుందంట. కరెక్ట్ గా అదే టైంలో డేరింగ్ అండ్ డాషింగ్ వచ్చి ట్రాక్టర్ తో లాగి కాపాడేశాను కదా. అంతేరా, ఆ దెబ్బతో మీ పిన్ని నాకు ఫ్లాట్ అయిపోయిందంట. చేసుకుంటే గీసుకుంటే నన్నే పెళ్లి చేసుకుంటానని పట్టు కూర్చుందంట. ఫోన్లే బాబాయ్, కాపాడింది నేనైతే పని అయింది నీకు. ఎవడ కాపాడితే ఏట్రా అదొకనా? మీ బాబాయ్కి పెళ్లి అవుతుంటే నీకు హ్యాపీస్ కాదా? హ్యాపీసేలే. స్టోరీ అంతా బానే ఉంది గాని లవ్ ఎక్కడ ఉంది బాబాయ్? ప్రేమ గుడ్డిదంటారు కదరా, ఇది అంతే, కనిపించదు కానీ ఉంటది. స్టోరీ అంతా చెప్పావు కానీ మా పిన్ని ఎలా ఉంటుందో చెప్పలేదు. మీ పిన్నికేటే రాత్రిపూట వచ్చే సందమామలా ఉంటది. అయితే పొద్దున్న కనిపించదన్నమాట. రే, మా పెళ్లికి వచ్చి మా ఆవిడ మీద జోకులేస్తే తోలు తీసేస్తాను తోతుకోడగాని. సారీ బాబాయ్, ఏదో ఫ్లోలో టంగ్ సిల్లిపోయింది. ఈ చందమామలు నక్షత్రాలు వద్దు బాబాయ్, త్వరగా పిన్ని ఫోటో చూపించు. ఫోటోలు ఎందుకే, డైరెక్ట్ గా చూపించేస్తాను. ఎప్పుడు? నెక్స్ట్ ఎపిసోడ్ లో. అప్పటి వరకు స్టే ట్యూన్ టు ఫన్ మోజే. లైక్ కొట్టండి, షేర్ చెయ్యండి, కామెంట్ పెట్టండి. ఉంటాను మరి. ప్లే స్టోర్ లో ఫ్రెండ్ యాప్ అని సెర్చ్ చేయి, డౌన్లోడ్ చేసి స్టార్ట్ అవ్వు. న్యూ ఫ్రెండ్స్ కలుస్తారు, కొత్త ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి.